ధర్మంలో ఎవరి పెండ్లిలోనైనా మాంగళ్య ధారణ కీలక ఘట్టం. వేద మంత్రాల సాక్షిగా వరుడు వధువు మెడలో 3 ముళ్లతో మంగళసూత్రం కట్టడం ఆలుమగల బంధానికి ప్రతీక. ఎక్కడైనా మంగళసూత్రంలో 2 పుస్తలుంటాయి. కాని భద్రాద్రి రాములోరి కళ్యాణంలో మాత్రం మంగళసూత్రంలో 3 పుస్తలు ప్రత్యేకం. ఎక్కడా లేని విధంగా 3వ పుస్తే విశిష్టత ఒక్క భద్రాద్రి రాములోరి కళ్యాణంలో మాత్రమే వీక్షించగలం. భద్రాద్రి రాములోరి కళ్యాణంలో మాత్రమే ఎందుకు మంగళసూత్రంలో 3వ పుస్తే ఉంటుంది? ఒకటి రాముని తండ్రి దశరథ మహారాజు తరపున, రెండోది సీతమ్మ తండ్రి జనక మహారాజు తరపున, మూడోది యావత్ భక్తజనం తరపున భక్త రామదాసు చేయించిన మంగళసూత్రంలో ఉండగా 3 పుస్తలున్న మంగళసూత్రం సీతమ్మకు కంకణధారణ ఘట్టం ఎంతో ప్రత్యేకం. సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణ సమయంలో మంగళసూత్రం అర్చకులు కళ్యాణంలో నలుదిక్కులా భక్తులకు చూయిస్తూ విశిష్టత వివరిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క భద్రాచలం రామాలయంలో మాత్రమే సీతారాముల కళ్యాణంలో మాంగళ్య ధారణలో 3 సూత్రాలు ఉన్న మంగళసూత్రం గత 375 ఏండ్లుగా ఆనవాయితీగా మాంగళ్యధారణ ఘట్టంలో కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. భక్తరామదాసు సీతారామ లక్ష్మణులకు ఎన్నో బంగారు ఆభరణాలు చేయించారు. 375 ఏండ్ల నాటి బంగారు ఆభరణాలు రామాలయంలో నేటికి ప్రత్యేకంగా ప్రదర్శనశాలలో ఉంచారు. భద్రాచలం రామాలయంలో శ్రీరామ నవమి నాడు నిర్వహించే సీతారాముల కళ్యాణంలో ఎంతో ప్రత్యేకమైన మంగళసూత్రంతో పాటు పలు రకాల బంగారు ఆభరణాలు కళ్యాణంలో అర్చకులు భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. భూలోక వైకుంఠంగా భావించే ఒక్క భద్రాద్రిలోని భక్తరామదాసు చేయించిన బంగారు ఆభరణాలు చూసే భాగ్యం ఆ రాములోరి కళ్యాణంలో కలుగుతుంది. భద్రాద్రి రాములోరి కళ్యాణంలో మంగళసూత్రం మరియు ఆభరణాలు విశిష్టతలపై అర్చకులు ఇలా తెలిపారు. ఇక్కడ ఆలయాన్ని నిర్మించి స్వామివారికి అనేక ఆభరణాలను చేయించడం జరిగింది రామదాసు గారు. అలా చేయించినటువంటి వాటిలో చింతాకు పథకము, పచ్చల పథకము, కలికితురాగి చాలా ప్రసిద్ధిని పొందాయి. అంతేకాకుండా మరొక ప్రత్యేకమైనటువంటి ఆభరణాన్ని కూడా వీరు చేయించడం జరిగింది. 3 తాళిబొట్లు మనం చూడవచ్చు. ఈ మూడింటిలో ఉన్నటువంటి తాళిబొట్టులో ఉన్నటువంటి ప్రత్యేకత సాధారణంగా ఒకటి పుట్టినింటి నుంచి, ఒకటి మెట్టినింటి నుంచి తయారు చేస్తారు అని చెప్తారు. అలా కాకుండా భక్తులందరి పక్షాన ఆనాడు రామదాసు గారు ఈ మంగళసూత్రాన్ని అమ్మవారికి చేసి అమ్మవారిని తమ పుత్రిగా భావించి సమర్పించారు. కాబట్టి ఈ మంగళసూత్రం చాలా ప్రత్యేకమైనదిగా మనం చెప్పవచ్చు.